పెట్టండి. తునీగా తునిగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. పెట్టదు. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా అతి తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారు. మతి కుర్రోళ్ళ కాదు, మీకు తప్పింది. నేను మొదలెట్టమందే వేలం పాట. మా అబ్బాయి పెళ్లికి కట్నం ఎంత ఇస్తారని. అబ్బాయి సంగతి సరే, పెళ్ళైన 2 ఏళ్లకే మీకు భర్త పోయాడని తెలిసింది. నాకు ఈ మధ్య భార్య పోయింది. మీకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇప్పుడు అంత అవసరమా? ముందు మా వాడికి ఎంత ఇస్తారో చెప్పండి. 30 కాసులు బంగారం, 3 లక్షల క్యాషు, 3 ఎకరాల పొలం, 3 నెలల కడుపు, బంగారం లాంటి అమ్మాయి. నువ్వేంటి? 4 లక్షల రొక్కము, బీచ్ రోడ్ లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాసిచ్చేస్తాను. అబ్బే, నీ సంగతి ఏంటి? నాకు సైట్ ఉందండి. అయితే డాక్టర్ చూపించుకో. అబ్బే అది కాదండి, నాకు వాల్ జంక్షన్ లో 500 గజాల స్థలం ఉంది, అది రాసిచ్చేస్తాను. ఏ మాత్రం ఉంటుంది? 15 లక్షల దాకా పలుకుతుంది. గుడ్. 15 లక్షలు ఒకటోసారి, రెండోసారి, మూడో. సారీ, ఏంటో ఇది? మేమిద్దరం తొందరపడ్డామమ్మా. పెళ్లి చేసుకున్నాం అనాలి. ఓ, పెళ్లి చేసుకున్నామమ్మా. దొంగ ముండా నీ అమ్మ తెచ్చిందనుకున్నావరా? అది కాదమ్మా, తను రైల్లో బొక్కేసి తన చండాలంగా ఉంది. దీనైనా చేసుకున్నావరా? మనిషి బాగోపోయినా మనసు మంచిదమ్మా. నాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి నువ్వు నాకు చెప్పావా? చిన్నప్పుడే మీ బాబు చస్తే ఎలకల మంది నువ్వే చంపేసావా? నేను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నా యవ్వనాన్ని, ఆశల్ని, కోరికల్ని చంపుకొని నిన్ను మదర్ వరుసల్లో పెంచితే. మదర్ వరిసా కాదు మా మదర్ టెరీసా. లక్షలు లక్షలు కట్నం వస్తుందని ఆశపడ్డావు కదరా? ఏమి మాయముండా? నా కొడుకుని తింగరాన్ని చేసి బుట్టలు వేసుకుంటావా? తనే వేసుకోలేదు, నేనే చేసుకున్నాను. ఆయన మీద మరో దెబ్బ పడిందంటే ఊరుకోను. వాడు నా కొడుకే, అది నిన్నటి దాకా. ఈ రోజు నుంచి నా మొగుడు మీద చెయ్యి పడిందో నిన్ను నీ మొగుడు దగ్గర పంపిస్తా. ఒరే ఒరే, చూసావంట్రా? చూశాను. అది నన్ను కొడద్దంట్రా. నిజమే, తను ఆర్ బ్రూస్లీ టైపు. కొట్టిందంటే 6 నెలలు అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిపోవాల్సిందే. వసే, మర్యాదగా నా కొడుకుని వదిలే. తను వదిలే, నేను వదలను. వదలకపోతే నిన్ను ఇంట్లో గెంటేస్తాను. నేనే వెళ్ళిపోతాను. ఉద్యోగం సద్యోగం లేదు, బయటికి వెళ్ళి ఏం తింటావరా? అన్నమే తింటానులే. అడుక్కు తినాలి. అవసరం లేదు, ఆయన్ని నేను పోషించుకుంటాను. ఎలా ఉంది ఇల్లు? బాగుందండి, మాకు నచ్చింది. నాకు కూడా మీరు బాగా నచ్చారు. పైన నేను ఉంటాను, కింద మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీ ఆవిడ గారు లేరా అండి? పోయింది. లేచిపోయిందటగా. నీకెలా తెలుసు? ఇందాక బ్రోకర్ చెప్పాడు. మడత మంచి మందించా. అద్దెంతో చెప్తే ఏదో అద్దెదే ఉందా, నిన్ను ఉంచుకోవడమే నాకు కావలసింది. వాట్? అదే, మీ ఇద్దరు మా ఇంట్లో ఉండటమే నాకు కావలసింది అంటున్నా. 1000 రూపాయలు ఇస్తాం. నీ ఇష్టం అని చెప్పానుగా. డే అండ్ నైట్ నీకెప్పుడు ఏం కావాలనిపించినా నన్ను పిలువు, క్షణంలో వాలిపోతా. మోమాట పడొద్దే. మీరు ఇంత ఇదిగా చెప్తుంటే అంత అర్థం చేసుకోలేనా? అయ్యి బాబోయ్, అర్థమైపోయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మంచి రోజు చూసుకొని పాలు పొంగించుకోండి. ఓనరు మంచోర్లాగా ఉన్నాడు. అవును, చాలా మంచోడు. ఇదేంటయ్యా నువ్వు వంట చేస్తున్నావు? తను ఉద్యోగానికి వెళ్తుంది కదండి. నువ్వేం మగాడివయ్యా, ఇంట్లో ఉంచాల్సిన ఆడదాన్ని బయటికి పంపిస్తావా? మరి తినడానికి డబ్బులు కావాలి కదండి. అది నువ్వు సంపాదించాలి. నాకు ఉద్యోగం లేదు కదండి, పైగా కొంచెం నత్తి. కొంచెం ఏంట్లే, కిలోమీటర్ ఉంది. అందుకే ఎవరు ఇవ్వట్లేదండి. నేను ఇప్పిస్తాను, చేస్తావా? మా ఆవిడని అడిగి చెప్తానండి. తను అడగమేంటయ్యా, మొగుడు సంపాదిస్తేనే ఏ పిల్లమైనా బుద్ధిగా ఉంటుంది. లేకపోతే చేతగానివాడని చెప్పి ఎవరితోనో లేచిపోతుంది. మీ ఆవిడ అందుకే లేచిపోయిందా అండి? ఇప్పుడు అది అంత అవసరమా? చూడు, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. నెలకు 2000 జీతం. 2000? అవును, పైగా పగలంతా పడుకోవచ్చు కూడా. ఆఫీస్ లోనా? కాదు, ఇంట్లో.
అదే ఉద్యోగం? నైట్ వాచ్మ్యాన్ ఉద్యోగం అయ్యా. అమ్మో, రాత్రులు మా సత్యవతిను ఒంటరిగా వదిలేస్తే తనకి భయం కదా. తోడు నేను ఉంటాగా తమ్ముడు. నేను ఉద్యోగం మానేయాలా? అవును, ఈ రోజు నుండి నేను ఉద్యోగం చేస్తున్నాను కదా. మనిద్దరం హ్యాపీగా ఉండాలంటే మనకొచ్చే జీతం సరిపోదు. మీకు మరో మంచి ఉద్యోగం వచ్చినప్పుడు తప్పకుండా మానేస్తాను. సరే, జాగ్రత్త. అయ్య బాబాయ్, మర్చిపోయాను, ముద్దు మర్చిపోయాను. బాయ్. సత్యా, సత్యా, మీ ఆయన వెళ్ళిపోయాడా ఏంటి? వెళ్ళడం చూసేగా ఎంట్రీ ఇచ్చారు. అవును, ఆయనకు ఆ ఉద్యోగం మీరే ఇప్పించారటగా? అదేంటి చీపురు తీసావు, కొడతావా ఏంటి? చచ్చా, బూజు దులుపుదామని. ఓహో, అవును, అంత మంచి ఉద్యోగం ఇప్పించినందుకు నాకేమీ ఇవ్వవా? ఏం కావాలి? నువ్వేమి ఇచ్చినా తీసుకుంటాను. పురుగుల మందుంది, ఐసేసి గ్లాస్ లో పోసిమ్మంటారా? నువ్వు భలే తమాషాగా మాట్లాడతావు. ఏంటో నిన్ను చూస్తా ఉంటే ఎందుకో నీలాంటి పర్సనాలిటీకి ఆ చేతగాని మొగుడు దొరికాడని. ఆయన చేతకాని వాడని ఎవరన్నారు? అంటే నన్ను నత్తి కదా. మాటకే నత్తి, సంసారానికి కత్తి. ఉత్తినే చెప్తావు. నీలాంటి పెళ్ళావు నాకు దొరికితే బొక్కేలో పెట్టుకుని చూసుకునేవాడిని. నా బ్యాడ్ లక్. కనీసం నా ఇంటికి రెంట్కి వచ్చావు, అదే గుడ్ లక్. ఇదిగో నువ్వు అంటే టీవీ, ఫ్రిడ్జ్, డబుల్ కాట్, వల్సం అన్ని కొనిచ్చేస్తా. చైతి, ఏ ఎవరైనా చూస్తారని భయమా? ఏం పర్వాలేదు, మనల్ని ఎవ్వరు అనుమానించరు. ఏ నాకు 46, నీకు 20. ఎవరైనా చూస్తే నన్ను అంకులో ఫాదరో అనుకుంటారు తప్ప ఇలా అని ఎవరు అనుకోరు. సరే, నాకు కాస్త టైం ఇవ్వండి. కావలసినంత తీసుకో. నా పర్సనాలిటీని చూసి అండర్ కరెంట్ గా నువ్వు కూడా నన్ను కోరుకుంటున్నట్టున్నావు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. నీ కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటా. రండత్తయ్య. ఎవరితో నీకు అత్తయ్య? ఇంకోసారి అలా పిలిస్తే నిన్ను నరికి పోగులు పెడతాను. మీరు లోపలికి రండి అత్తయ్య. లక్షల విలువ చేసే నా కొడుకుని చివరికి వాచ్మ్యాన్ చేస్తావా? మగాడన్న తర్వాత ఉద్యోగం చేయాలి కదా అత్తయ్య. ఎందుకు చెయ్యాలి? వాడికి 15-20 లక్షలు కట్నం వచ్చేది. డిపాజిట్ చేస్తే వాడు కాలు మీద కలుసుకుని బతికేవాడు. మీదొక కాపురం. ఇదిగో, ఇందులో ₹1,00,000 ఉన్నాయి. ఈ తీసుకొని వాడిని వదిలేయ్. లేదనుకో, వాడు చచ్చాడు అనుకొని నేను మళ్ళీ పెళ్లి చేసుకొని ఆడికే తమ్ముడిని కానీ ఆస్తంతా ఆడిపోయిన రాసి పారేస్తాను. అంతవరకు ఎందుకులేండి, డబ్బులు ఇచ్చారుగా, వదిలేస్తాను. తీసుకోండి అత్తయ్య. ఏంటే ఇది? మీరు నాకు ₹1,00,000 ఇచ్చారు. నేను మీకు కనీసం ₹10 జ్యూస్ కూడా ఇవ్వకపోతే ఎలా? జ్యూసేనా లేక నన్ను చంపి నా ఆస్తి కొట్టేయడానికి విషయం కలిపావా? దేవత లాంటి మిమ్మల్ని నా చేత్తో చంపుతానా? రౌడీల్ని పెట్టి చంపిస్తావా? నీకంత అనుమానం అయితే నేను తాగి చూపిస్తాను. ఈ దిక్కుమాల లింగలు నాకెందుకు? ఇటీ మీరు అలా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అత్తయ్య. ఆయన వస్తారు, తీసుకెళ్దురు గాని. డోంట్ టచ్. ఓ, ఇక్కడున్నారా? అది దాన్ని ఎందుకు దాచిపెడతారులేండి, కొట్టేయండి. నాకు మందు కొట్టే మగాడంటే మహా ఇష్టం. నిజంగానా? అయితే ఈ ఫుల్లుగా కొట్టేస్తా. కొట్టండి, ఆ. లేకపోతే తట్టుకోలేరు. ఓ. పక్కా దిండు వేసి రెడీగా ఉంటాను, వచ్చేయండి. అలాగే. ఒరే రాజుగా, నీ లక్కు లక్కలా అంటుకుందిరా. సత్యం, రండి. వస్తున్నా. ఆ? ఇదేంటి లైట్లు ఆపేశావు? లైట్లు ఉంటే నాకు సిగ్గు బాబు. నిజమే, తప్పులు ఎలుగుని తట్టుకోలేవు. చీకటే బెటర్. ఎటు? ఇటు బెడ్ మీద వచ్చేసేయండి. ఎక్కడ ఉన్నావు? ఓ, ఇక్కడ ఉన్నావా?
ఇదేంటి ఎక్కడ పడుకుంది? సత్య 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 ఆ అరుపులేంటి? ఏమిటి సత్య అది? పాతమ్మ కొత్త నాన్న. కొత్త నాన్న? సూపర్ అండి, బాగా పని చేశారు. నిజంగానా? అవునండి, ఇల్లు ఎలాగో తగలడుతుంది అనుకున్నప్పుడు ఏడుస్తూ కూర్చోడం ఎందుకు? ఏస్ట్ దాని మీద వంట వంటేసుకుందామని ఆలోచించడమే బెస్ట్. తర్వాత ఏం జరిగిందండి? ఇంకేం జరుగుతుంది? థ్యాంక్స్. దేనికి? మా అమ్మకి పెళ్లి చేసినందుకు. నాదే ఉంది, అంతా మామయ్య గారి దయ. ఇప్పుడు వాళ్ళు మాకంటే కొత్త దంపతుల్లా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మా అత్తయ్య ఏంటి డార్లింగ్ అది? కొత్తిమీర కట్ట. తేగల కట్టేం కాదు, నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు. నత్తి మర్చినా? చచ్చా, కడుపుతో ఉన్నావుగా. ఇప్పుడు ఈ వెయిట్ లిఫ్టింగ్ పనులు అవి చేస్తే నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ అడ్డం తిరుగుతాడు. అమ్మో, నేను తట్టుకోలేను. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు జన్మ జన్మలకి మీకే పతిదిగా పుడతానండి. పతితి కాదే, పత్ని అనాలి. మరి అదే మరి. మరీ గొన్నేనుగులా అలా గుద్దుకే కడుపులో ఉన్న నా బిడ్డ నడ్డి ఇరుగుతున్నది. అమ్మా, వీట్రా నాన్న. బొమ్మలు. నీ తొందర పాడుగాను, నేను ఇంకా నెలే తప్పలేదు కదండి. ఇవి మన బిడ్డ కాదు, మా అమ్మకి పుట్టబోయే నా బొడ్డు తమ్ముడికి. మీ అందరి ప్రేమ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు ఎక్కువ ఆడవుకే, నా బిడ్డకి ఏమైనా అవుద్ది.